that style. Making move with a smile. Everybody step aside, step. అన్న మూవీ ఎలా ఉంది? ఖచ్చితంగా 1500-2000 కోట్లు కలెక్షన్ చేస్తుంది ఈ సినిమా. అడ్రస్ పెట్టాను కొద్దాలో కొరత వచ్చి. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు గల్లీ టాక్స్. సో ఈ రోజు వచ్చేసి ప్రభాస్ రాజా మూవీ రిలీజ్ అయింది. సో ఆ మూవీ రివ్యూ కోసం చెప్పేసి నేను థియేటర్కి వచ్చాను. ఇంకా మూవీ అనేది అయిపోలేదు, నడుస్తుంది. లాస్ట్ 5 minutes వచ్చింది. సో మూవీ రివ్యూ కోసం చూద్దాము వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఓకేనా? అన్న మూవీ ఎలా ఉందన్న? బాగుందన్న. బాగుందా మూవీ? నెగిటివ్ రివ్యూ చెప్తే ఆయన అడ్రస్ పెట్టాను కొద్దాలో కొరత వచ్చి డైరెక్ట్ కొడతా. సూపర్ ప్రతిసారి పండగ, ఈసారి సంక్రాంతి పండుగ ముందే ఇచ్చేసి పండగ ముందే వచ్చింది మనకు. పండగ పండగ రాస పండగ 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 ప్రభాస్ పండగ. అన్ని సీన్లు నచ్చినాయి. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ ని హర్రర్ మూవీ చూపించడం ఫస్ట్ టైం కదా, ఎలా ఉంది? రొమాన్స్ బాగుంది, అన్ని బాగున్నాయి, పాటలు బాగున్నాయి, అన్ని బాగుంది. సూపర్ హిట్. బీజిఎం కూడా బాగుంది. బ్రో మొత్తం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతుంది సినిమా. మామూలుగా ఉండదు మాత్రం మామూలు లేదు బ్రో. అంటే ఇప్పుడు ప్రభాస్ ని ఇంతవరకు హర్రర్ లో చూడలే కదా, ఫస్ట్ టైం చూసారు కదా, ఎలా ఉంది బ్రో? మొత్తం ఆ సినిమాలోకి వెళ్ళిపోతాం బ్రో మనం. అంతే అంటారా అన్న? ఎలా ఉందన్న సినిమా? బాగుందా అన్న? సినిమా ఎలా ఉంది? మారిది, కెరీర్ మారిపోయింది. అవునా? అంటే ప్రభాస్ ని ఇంతటి హర్రర్ మూవీలో చూడలే కదా, ఫస్ట్ టైం చూసారు కదా, ఎలా ఉంది? సూపర్ అనిపించింది. సూపర్ ఉందా? మీకు ఏ సినిమా నచ్చింది అందులో? అన్ని కంటెంట్స్ అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఫ్యాన్స్ అన్న మేము. సినిమా అయితే ప్రవాసన ఇచ్చి సినిమాలలో ఒక సినిమా ఆయన కంటెంట్ బాగుంది. అన్ని బాగున్నాయి. 450 కోట్లు పెట్టారు కదా, చెప్పండి అన్న. సినిమా చాలా బాగుందన్న, చాలా బాగుంది. ప్లీజ్ నెగిటివ్ వద్దు. సినిమా ఎంత బాగుందంటే మార్నింగ్ షో నుంచి టాకు మారిపోయింది. మార్నింగ్ షో నుంచి నాయనమ్మ ఎమోషన్స్ అనేది పీక్స్, పిచ్చ పీక్స్. నాయనమ్మ ఎమోషన్ అనేది అసలు చాలా కరెక్ట్. 40 నిమిషాలు కూర్చోబెట్టిన చాలు. ఇక్కడ ప్రీమియర్ షో చూసి బయట వాళ్ళు కొంచెం అవతల ఏపీ వాళ్ళు ఇది నెగిటివ్ వద్దు. సినిమా చాలా బాగుంది. చాలా 40 నిమిషాలు కూర్చోబెట్టిండు చాలు. మారుతున్నా నీకు దండం. 40 నిమిషాలు కూర్చోబెట్టినావు, ఫ్యాన్స్ అందరు కూర్చోబెట్టినావు. ఎమోషన్ క్లైమాక్స్ 40 నిమిషాలు లిటరల్లీ గూస్ బంప్స్. దుర్గమ్మ తల్లి అవతారం ఎత్తిన ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ కోసం పోవచ్చు, స్టోరీ మామూలుగా ఉండదు కానీ యాక్టింగ్ కోసం పోవచ్చు. 40 నిమిషాల క్లైమాక్స్ కోసం పోవచ్చు. మన డబ్బులు వర్త్. నేను చెప్తున్నా, ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్. జీవితంలో యాక్టింగ్ చేయమంటారు. సినిమా సూపర్ హిట్ అండి, అసలు బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా 1500-2000 కోట్లు కలెక్షన్ చేస్తుంది ఈ సినిమా. ఖచ్చితంగా చేస్తుంది ఈ సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ అన్న అసలు పీక్స్. అసలు అంటే పీక్స్ అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అన్న బీజిఎం అసలు అదిరిపోయిందన్న. అసలు ఏ మాత్రం తగ్గలేదు. ఫస్ట్ నుంచి కానీ ఎండ్ దాకా అసలు బీజిఎం మాత్రం అదిరిపోయిందన్న. అసలు ఏ లెవెల్లో తగ్గలేదు. సాంగ్స్ అసలు మైండ్ బ్లోయింగ్ అన్న. నాచే సాంగ్ అసలు అదిరిపోయిందన్న. అసలు ఒక మాట ఏమన్నా మీరు వెళ్ళి చూసి మీరు చెప్పండి. హైలైట్ ఏంటంటే ప్రభాస్ ఎంతగానో తగ్గడం చాలా హైలైట్. ఏ సినిమాలో కూడా అయినా ఒక డిఫరెంట్ డార్లింగ్ ని చూస్తాం మనము. వింటేజ్ డార్లింగ్ ని చూస్తాం మనము. ఇప్పుడు మిర్చి గానీ డార్లింగ్ గానీ ఏ సినిమాలో అట్లా దానికన్నా డిఫరెంట్ గా చూస్తాం మనం. చూసాం. దానికి దీనికంటే అప్పుడు డార్లింగ్ సినిమాలో అంటే మామూలుగా లవ్ స్టోరీ ఎట్లా నడుస్తుంది, ఇక్కడ క్లియర్ ఎమోషన్ గానీ విఎఫ్ఎక్స్ గానీ అన్ని క్లియర్ గా అంటే క్లియర్ గా ఒక డిఫరెంట్ ప్రొపల్స్ ని చూస్తాం మనం. ఒక డిఫరెంట్ డార్లింగ్ చూస్తాం మనం. ప్లేస్మెంట్ జరుగుతుంది, అది వదిలేసి మరి వచ్చాం బ్రో. సినిమా అయితే మస్తు ఉంది. మళ్ళీ ఇంకోసారి చూస్తాను. మళ్ళీ చూసి మళ్ళీ ఈవినింగ్ వస్తా. జై రెబల్ స్టార్. అంటే నచ్చింది మూవీలో అయితే ప్రభాస్ ఇక స్క్రీన్ ప్లే బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం లైట్ లాగ్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ మాత్రం బాగుంది బ్రో.
ప్రభాస్ కోసం పోవచ్చు. ప్రభాస్ కోసం డాన్స్ బ్రో. దాని తర్వాత ఏ కాలేజ్ మీరు? కాలేజ్ ప్లేస్మెంట్ ఉంది ఈ రోజు ఎటువంటి మరి వచ్చావు? ఎస్బిఐటి కాలేజ్. అంటే కాలేజ్ కి పోలేదా ఇవాళ? పోలేదు సినిమా కోసం. ఓకే కాలేజ్ అన్న ప్రభాస్ ని మీరు ఇన్ని జోన్ వేరే జోన్ చూసారు కదా. సో ఫస్ట్ టైం మీరు హర్రర్ మూవీ జోన్ చూసారు కదా, ఆ దానికి కంపేర్ టు దీనికి ఎలా ఉంది? కొంచెం డిసప్పాయింటెడ్ ఉంది. సూపర్ ఉందన్న. ప్రభాస్ ఎంట్రీ లేదన్నా. క్లైమాక్స్ కి మట్టికి నా అసలు నేను చూడలేకూడదు. బాహుబలి కంటే అదిరిపోయింది క్లైమాక్స్ మట్టికి, మామూలు లేదు. తోపు సినిమా ఇది, అంతా గుర్తు పెట్టుకుంటే రికార్డులు బక్కలైపోతాయి అంతే. మీరు అడగండి క్వశ్చన్స్ ఆన్సర్. అన్న మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వాటికి ప్రభాస్ ని ఒక జోనర్ లో చూశారు. సో ఇప్పుడు ఇది హర్రర్ మూవీ జోనర్ కదా, ఫస్ట్ హర్రర్ కదా. సో దాన్ని కంపేర్ చేసి ఇప్పుడు ఇది ఎలా ఉంది మీకు? సినిమా అయితే బానే ఉంది, చూడొచ్చు. వాళ్ళ వీళ్ళ మాట్లాడకండి, చూడండి. కానీ కొంచెం డైరెక్టర్ కొంచెం శ్రద్ధ తీసుకొని కొన్ని చేంజెస్ చేస్తుంటే బాగుండేది. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పాలంటే హీరోయిన్స్ ని అనవసరంగా పెట్టినట్టు అనిపించింది. ప్రభాస్ గారిని హర్రర్ జోనర్ లో కొంచెం బాగా తీసుకుపోయి, అంటే ఎలా చెప్పాలంటే మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు. క్లైమాక్స్ ఓకే, చాలా బాగా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు, కానీ ఓకే ఒకసారి అయితే చూడొచ్చు సినిమాని. వాళ్ళ మాటలు నమ్మకండి, మీరైతే మనస్ఫూర్తిగా వెళ్ళి చూడండి. నేనేం ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పట్లేదు, నాకైతే సినిమా బాగానే అనిపించింది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ చేశారు సినిమాని. డైరెక్టర్ ఎందుకు అలా చేయాలనుకున్నారో తెలియదు. ప్రభాస్ గారిని లాస్ట్ లో పార్ట్ 1 పెట్టారు, మరి అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు. వాళ్ళ నాయనమ్మ అంటున్నారు, వాళ్ళ ప్రభాస్ వాళ్ళ ఫాదర్ అయితే రివీల్ చేయలేదు. ఐ థింక్ పార్ట్ 2 లో రివీల్ చేస్తారేమో. సాంగ్స్ బీజం వచ్చినట్టయితే బానే ఉంది. నాకు ఓజీ అంత అయితే అనిపించలేదు. తమన్ గారు ఓజీకి కొట్టినంత మ్యూజిక్ అనేది దీనికి కొట్టలేకపోయారు. పాటల విషయానికి వచ్చినట్టయితే 4 పాటలు నాకు 2 పాటలు బాగా అనిపించినాయి. మిగతా పాటలు నాకు షోగా ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎలా ఉన్నాయి అన్న? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మనం ట్రైలర్ లో చూసాం కదా, ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ అయితే ఎక్కడ పడలేదు, ఒక చోట పడ్డది. అది ఎక్కడ చెప్పకూడదు, అందరూ ఆ ఒక్క చోట తప్పితే ఎక్కడైతే ఆ మ్యూజిక్ పడలేదు. లాస్ట్ 30 నిమిషాలు అయితే నాకు చాలా బాగా అనిపించింది. మిగతా మొత్తం షోగా వెళ్తా ఉంటుంది. కామెడీ కూడా పెద్ద వర్కౌట్ కాలేదు. కామెడీ తీసేసి నేచురల్ గా హర్రర్ థ్రిల్లర్ గా తీసుకుపోయి సైన్స్ ఫిక్షన్ యాడ్ చేస్తుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్